హలో ఫ్రెండ్స్, మేము మీ ప్రారంభ కప్పల్. హ్యాపీ శివరాత్రి. నేను మా ఇంట్లో శివలింగానికి అభిషేకం చేసుకున్నాను. తర్వాత 13 వేలు కట్టను వెలిగించాను. వెలిగించిన తర్వాత మా తులసమ్మకు పూజ చేసుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. తర్వాత బాబా మందిరంకి వెళ్ళాను. అక్కడ లింగానికి అభిషేకాలు చేశాను నేను, మా హస్బెండ్, మా మావయ్య గారు. తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఇంట్లో దేవుడి పూజ అంతా చేసుకున్నాను. తర్వాత మేము పలాస బయలుదేరాం. ఎందుకు వెళ్ళామో తెలుసా? చెప్తా చూడండి. పలాసలో మా రిలేటివ్స్ ఒకరు నోము ఇచ్చారు. ఆ నోము పేరు కైలాస గౌరీ నోము. ఓకేనా? ఆ నోము అందుకోవడానికి నేను పలాస వెళ్ళాను. సింగిల్గా వెళ్ళలేండి, నేను మా హస్బెండ్ కలిసి బైక్ మీద వెళ్ళాము. అక్కడ నోము మా రిలేటివ్స్ ఇచ్చారు. ఆ నోములో పసుపు, కుంకుమ, శారీ, నెక్స్ట్ బ్యాంగిల్స్, పారాని అని ముత్తైదువులుగా ఏమేమైతే యూస్ చేస్తారో అవన్నీ కూడా ఆ నోములో పెట్టారు. తర్వాత దోశలతోని పసుపు, కుంకుమ వాళ్ళ చేతిలో నుంచి నా చేతిలోకి వదిలేశారు. అంటే వాళ్ళు నాకు నోము ఇచ్చిస్తున్నట్టు అర్థం. తర్వాత వాళ్ళు కింద నా శారీ యొక్క పైట్ ఉంటుంది. తర్వాత పైన చూడండి వాళ్ళు ఎలా కప్పుతున్నారో అలా కప్పేసి వాళ్ళు పార్వతీదేవికి ఇస్తున్నాను అనుకుంటారు, నేను పుచ్చుకున్నాను అనుకుంటాను. ఓకేనా? తర్వాత ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత మా తోటికోడలు వాళ్ళ పాప నోములు పట్టారు. అక్కడికి వెళ్ళాను. చూసి వాళ్ళు పల్దాన్ని వేస్తే తీసుకుని వచ్చేసాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.